స్పృహకొచ్చినట్టుంది. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాలి. తనకి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. సిస్టర్, నాకు పాప పుట్టిందా, బాబు పుట్టాడా? పాపే పుట్టింది కదా. రా బ్రదర్. నేను రాను. జ్యోతికి మొహం చూపించే ధైర్యం నాకు లేదు. తను మన బిడ్డ ఎక్కడ దొరబాబు అని నన్ను అడిగితే నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. బ్రదర్, అలా అంటే ఎలా? తప్పదు, పద లోపలికి వెళ్దాం. రా రా బ్రదర్. బాబు, మన బిడ్డెక్కడా? నా పక్కన లేదేంటి? నేను వెంటనే నాకు పుట్టిన బిడ్డని చూడాలి. ఆ కన్నీలాంటి దొరబాబు, బిడ్డ పుట్టిందని ఆనంద బాష్పాల. మన బిడ్డని నువ్వు చూసావా? నువ్వు కోరుకున్నట్టు ఆడపిల్లై నా పోలికలతో ఉంది కదా. ఎడమ బుగ్గ మీద పుట్టుమచ్చ ఉందా లేదా? ఎందుకు ఏడుస్తున్నావు దొరబాబు? నాకెందుకో టెన్షన్గా ఉంది. శ్రావ్య, నువ్వు చెప్పు, నా బిడ్డ ఇది. మీరైనా చెప్పండి అత్తయ్య. మీ మనవరాలు ఎక్కడుంది? నేను వెంటనే చూడాలి. ఒకవేళ ఐసీయూలో ఏమైనా పెట్టారా? అయితే వెంటనే ఎక్కడికి వెళ్దాం. నా కళ్ళతో నా కూతుర్ని చూస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదు. జ్యోతి, అసలు ఏమైందంటే... రామరాజు, నువ్వు చెప్పు, నా బిడ్డెక్కడా? మీరైనా తీసుకునైనా రండి, నన్నైనా తన దగ్గరికి తీసుకెళ్ళండి. జ్యోతి, నేను చెప్పేది కొంచెం గుండె ధైర్యం చేసుకుని విను. ఎవరి జీవితంలోనైనా తలరాతని బట్టే జరుగుతుంది. మనం కోరుకున్నది, ఆశపడింది ఒక్కొక్కసారి మనకి దక్కకపోవచ్చు. మన బిడ్డ ఎక్కడుందని అడిగితే మీరు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు దొరబాబు? ఎక్కడుంది? మనకి పుట్టింది ఆడపిల్ల కాదు, అబ్బాయి. ఆ బిడ్డ కడుపులోనే చనిపోయి పుట్టాడు. జ్యోతి,
నో జ్యోతి నో నేను నమ్మను. నేను నమ్మను. నాకు పుట్టింది ఆడపిల్లే. తను చనిపోలేదు, బతికే ఉంది. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇదేంటి జ్యోతి అంతా తెలిసినట్టు అంటుంది? నేను అబద్ధం చెప్పటం లేదు జ్యోతి, నిజమే చెప్తున్నాను. మనకి చనిపోయిన బాబు పుట్టాడు. కావాలంటే నువ్వే చూడు. నర్స్, ఆ బిడ్డని తీసుకొని రండి. అలాగే సార్. వద్దు, దగ్గరికి రావద్దు. ఆ బిడ్డ నా దగ్గరికి తీసుకురావద్దు. ఆ బిడ్డను తీసుకుని రావద్దు. అది నా బిడ్డ కాదు. తీసుకురావద్దు. జ్యోతి, మీరెన్ని చెప్పినా నేను నమ్మను. నాకు పుట్టింది ఆడపిల్లే. ఈ చనిపోయిన మగ బిడ్డ కాదు. వద్దు, తీసుకురావద్దు. తను బతికే ఉందని నా మనసు చెప్తుంది. అత్తయ్య, నా కూతుర్ని తీసుకురమ్మని మీరైనా చెప్పండి అత్తయ్య. జ్యోతి, నువ్వు జీర్ణించుకోలేకపోయినా అదే నిజమమ్మా. నీకు పుట్టిన మగబిడ్డ చనిపోయాడు. ఎవరు చెప్పినా నేను ఒప్పుకోను. నాకు ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల బతికే ఉంది, బతికే ఉంది. మీరు తీసుకొచ్చి చూపిస్తారా? లేకపోతే నన్ను వెళ్ళి వెతుక్కోమంటారా? జ్యోతి జ్యోతి ఆగు, ఆగు జ్యోతి.